2024 సార్వత్రిక ఎన్నికలు వాడివేడిగా జరుగుతున్నాయి. ప్రస్తుతం ఏపీలో ఉన్నటువంటి చాలా రాష్ట్రాల్లో కూడా ఓటింగ్ వేయడానికి ఓటర్లు బారులు తీరారు. అందులో ముఖ్యంగా ఉమ్మడి నెల్లూరు జిల్లాకు సంబంధించి కొన్ని నియోజకవర్గాల్లో అయితే పోటాపోటీగా ఓటింగ్ జరుగుతోంది. ఇందులో నెల్లూరు రూరల్కి సంబంధించి ప్రస్తుతం డీకేడబ్ల్యూ కాలేజ్ నుండి సాస్ టీవీ ప్రతినిధి జోసెఫ్ని అడిగి మరికొన్ని వివరాలు తెలుసుకుందాం. సో ప్రస్తుతం మనం రూరల్ నియోజకవర్గానికి సంబంధించి డీకేడబ్ల్యూ కళాశాల పోలింగ్ సెంటర్లో ఉన్నాం. అయితే ఇక్కడ దాదాపు అనేక ప్రాంతాలకు సంబంధించి 8 బూత్లు ఏర్పాటు చేస్తున్నారు. దానికి సంబంధించి ఏదైతే ఓటర్కి అవగాహన ఉంటుందో అంటే వాళ్ళ ఓటర్ స్లిప్లో ఉన్నటువంటి బూత్ నెంబర్ అంతా కూడా ఇక్కడ మనకు ఒక మార్కింగ్ ద్వారా బోర్డు ఏర్పాటు చేశారు. సో ఆ ఓటర్ స్లిప్లో బేస్ చేసుకొని మనం ఎటు వెళ్ళాలి, మన ఓటు ఎటు ఉందో ఖచ్చితంగా కన్ఫర్మ్ చేసే విధంగా ఇక్కడ మనకు స్లిప్స్ బోర్డు ఒక ఫ్లెక్సీ లాంటిది ఏర్పాటు చేశారు. రూమ్ నంబర్స్, అదేవిధంగా బూత్ నంబర్స్ ఇవన్నీ కూడా ఎలా చేస్తున్నారు. మరొక వైపు పోలింగ్ బూత్లోకి మొబైల్ ఫోన్స్ కూడా అలౌ చేయట్లేదు. ఎందుకంటే కొన్ని భద్రతా కారణాల దృష్ట్యా ఈసారి పోలింగ్ బూత్స్ లోపలికి ఎక్కడ కూడా మనకు మొబైల్ ఫోన్స్ అలౌ చేయట్లేదు. సో ఫోన్స్ ఏమైనా ఉంటే బయట హ్యాండ్ ఓవర్ చేసి వెళ్ళాలి. సో ఓటర్లకు కూడా ఆల్రెడీ అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు. సో మొబైల్ ఫోన్ ఎవరు కూడా తీసుకురావద్దని. అయితే ఇక ఈ పోలింగ్ బూత్ విషయానికి సంబంధించి మొత్తం అంతా కూడా ఇక్కడ పక్కడ్బందీ ఏర్పాటు అయితే చేశారు. వచ్చిన ఓటర్లు అందరూ కూడా తమ ఓటు హక్కు వినియోగించుకునే ప్రయత్నం చేస్తున్నారు. సో ఎలా ఉందండి ఇక్కడ లోపల ఏర్పాట్లన్నీ ఎలా ఉన్నాయి? బాగున్నాయండి, బాగున్నాయి. మీరు ఎన్నోసారి ఓటు హక్కు వినియోగించుకోవడం ఇది? 7 సార్లు 5 టైమ్స్. సో ఓటింగ్ సంబంధించి మీకు అన్ని అనుకూలంగానే ఉన్నాయి? అన్ని అనుకూలంగానే ఉన్నాయి. మీరు చెప్పండి మేడం, మీరు ఎన్నోసారి వేసారు ఓటు? 10 సార్లు వేసాను. దాదాపు 10 సార్లు వేసారు. ఎలా ఉంది మేడం ఈసారి అందరూ ఏర్పాట్లన్నీ చక్కగా ఉన్నాయా? చాలా బాగున్నాయి అయ్యా, ఖాళీగా ఉంది, నీట్గా ఉంది. ఒక్క మనిషి కూడా నిల్వని ఇట్లా అక్కడ పంపిస్తున్నారు. లోపలైతే ఇబ్బంది ఏం లేదు? ఏమి ఇబ్బంది లేదు. మా అబ్బాయి మొదటి ఓటేసాడు. సో చెప్పండి బ్రదర్, ఫస్ట్ టైం ఓటేసారు కదా, ఎలా అనిపిస్తుంది? అదే ఎక్సైట్మెంట్ ఉంది, కాకపోతే సో అందరికి ఇంట్లో టీటీ పోతుంది ఫస్ట్ టైం ఓటేసేందుకు. అట్లేదు అంటే వేసిన ఓటు గెలిస్తే పార్టీ చేస్తా ఖచ్చితంగా. సో ఇది యూత్ చెప్తున్నటువంటి మాటలు కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఓటు హక్కు అయితే వినియోగించుకోవాలి. ఎందుకంటే రాజ్యాంగం మనకి ఇచ్చినటువంటి పవర్ఫుల్ వెపన్ ఏదైనా ఉందంటే ఖచ్చితంగా అది మన ఓటు హక్కు మాత్రమే. సో ఓటు హక్కుని ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకొని తీరాలి. ఎందుకంటే ఒక మంచి ప్రజాస్వామ్యం అయినటువంటి దేశం అంది ప్రపంచ దేశాలతో పోల్చుకుంటే బిగ్గెస్ట్ ప్రజాస్వామ్య దేశం ఏదైనా ఉందంటే ఖచ్చితంగా అది ఇండియా మాత్రమే. సో ఇప్పుడు డీకేడబ్ల్యూ కాలేజ్ ఎంట్రన్స్లో మనం చూస్తున్నాం, అన్నీ కూడా సకల ఏర్పాట్లు చేస్తున్నారు. ఆల్రెడీ మనకు ఓటు వేసి వచ్చినటువంటి కొంతమంది ఓటర్లు కూడా చెప్పారు లోపల ఏర్పాట్లు చాలా బాగున్నాయి. వాటర్ కావచ్చు, అదేవిధంగా ఫెసిలిటీస్ కావచ్చు. ఓటేసిన వాళ్ళు ఎవరు కూడా నిలబడకుండా బయటికి పంపించేస్తున్నారు. సో ఓటు వేసినటువంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఓటు హక్కు వినియోగించుకొని వస్తున్నారు. వీలైతే మనం వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం ఎలా ఉంది మేడం, లోపల ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? బాగానే ఉన్నాయి. మీ ఓటు హక్కు వినియోగించుకున్నారా? యూస్ చేస్తాను. ఇది ఎన్నోసారి మేడం మీరు ఓటు వేయడం? 3rd టైం. సో హ్యాపీగా ఉందా? హ్యాపీనే. మీరు ఎన్నోసారి మేడం ఓటు వేయడం? 4th. సో ఇది ఓటర్లు చెప్తున్నటువంటి మాట. లోపలంతా కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. సో అందరికీ కూడా ఖచ్చితంగా ఓటు హక్కు వినియోగించుకోవాలి. మనతో ఒక సీనియర్ సిటిజన్ ఉన్నారు, అంత మాట్లాడదాం. సార్ మీరు ఎన్నిసార్లు ఓటు వేశారు సార్ ఇప్పటికి? ఇప్పుడు గతం నుంచి ఇప్పటివరకు ఎన్నిసార్లు వేశారు? నేను 10 సార్లు వేస్తున్నాను. సో లోపల ఏర్పాట్లు అన్నీ ఎలా ఉన్నాయి సార్? బ్రహ్మాండంగా ఉన్నాయి, బాగా జరుగుతుంది, ప్రశాంతంగా జరుగుతున్నాయి, బాగా పోల్ అవుతున్నాయి. పోలింగ్ పర్సెంట్ ఈసారి పెరగచ్చు అనుకుంటున్నారా? ఇంకా ఎక్కువ వస్తుంది ఈసారి. అది చెప్పండి సార్. నుంచి కూడా వస్తున్నారు సార్, ఈసారి మాత్రం పక్కా వస్తుంది, పక్కా అవుద్ది. బాగానే కూడా చేస్తున్నారు. మెయింటెనెన్స్ కూడా బాగుంది సార్, మెయింటెనెన్స్. సో ఇది ఓటర్లు చెప్తున్నటువంటి మాట. లోపల ఏర్పాట్లు అయితే మాత్రం చక్కగా ఉన్నాయి. సో వాళ్ళే చెప్తున్నారు పోలింగ్ పర్సెంట్ కూడా ఈసారి పెరగచ్చని. మరి చూద్దాం, పోలింగ్ పర్సెంట్ పెరిగితేనే మనకు స్వచ్ఛమైనటువంటి ఒక మంచి ప్రభుత్వం ఏర్పడే అవకాశం ఉంది, మంచి లీడర్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి సో ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ఓటు హక్కు వినియోగించుకోవాలి. అయితే ఖచ్చితంగా ఎలక్షన్స్ అన్నప్పుడు మనకు కొన్ని ప్రలోభాలు కనిపిస్తూనే ఉంటాయి. ప్రజలు కూడా నాకు తెలిసి ఎక్కడ కూడా ప్రలోభాలకు గురి కాకుండా వచ్చి ఈరోజు ఓటు హక్కు వినియోగించుకున్నారు. పెద్దవాళ్ళ దగ్గర నుంచి పిల్లల వరకు. అదేవిధంగా దాదాపు ఇప్పుడు మనతో మాట్లాడిన వ్యక్తి 10వ ఓటు వేసానని చెప్తున్నారు. మరి 10వ నుంచి 1వ అంటే ఫస్ట్ టైం ఓటు వేసే వాళ్ళ వరకు మనం చూస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా ఏర్పాట్ల పట్ల తృప్తిగానే ఉన్నారు. సో ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలనేది మనకు తెలిసిన. సో ఖచ్చితంగా అందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలి. ఎందుకంటే ఈ ఒక్కరోజే మన భవితను మార్చే అవకాశం మన చేతుల్లో ఉంటుంది. కాబట్టి మనకు రాజ్యాంగం ఇచ్చినటువంటి ఒక పవర్ఫుల్ ఆయుధం కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలి. సో పసిపిల్లలకు కావచ్చు, అదేవిధంగా పిల్లల తల్లులకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఒకవేళ నడవలేని వాళ్ళు ఎవరంటే వాళ్ళకి వీల్ చైర్ అరేంజ్ చేస్తున్నారు. సో ఇట్లా ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలి. మేడం ఒకసారి చెప్పండి, ఎలా ఉంది మేడం లోపల ఏర్పాట్లు? ఓటు వేసారా మీరు? సో ఇది ఫస్ట్ టైమా మీరు ఓటు వేయడం? ఫస్ట్ టైం. సో ఎలా ఉంది, ఏమైనా ఎక్సైట్మెంట్ ఉందా? ఎక్కువ ఉండింది, ఫస్ట్ టైం ఇంకా బాగా జరిగింది. సో ఒకసారి చెప్తారా అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని? థ్యాంక్ యూ.
సో ఫస్ట్ టైం ఓటేసే వాళ్ళు ఖచ్చితంగా ఎగ్జైట్గా ఫీల్ అవుతుంది. ఎందుకంటే మొదటిసారి మనకు వచ్చినటువంటి ఒక ఓటు వినియోగించుకుంటున్నాం. ఆ ఓటుతో మనకు కావాల్సినటువంటి ఒక ప్రభుత్వాన్ని మనం ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంది కాబట్టి సో ప్రజలందరూ కూడా ఖచ్చితంగా ఓటు హక్కు వినియోగించుకోవాలి. అదేవిధంగా ఓటు హక్కు కూడా స్వచ్ఛందంగా వేస్తే బాగుంటుంది. ఎందుకంటే మనం ప్రలోభాలకు లొంగినట్లయితే మనం అమ్ముడు పోయినట్టే లెక్క. కాబట్టి ప్రజలందరూ స్వచ్ఛందంగా రండి. ఇంకా మనకు సాయంత్రం 6 వరకు ఎన్నికల కమిషన్ మనకు అవకాశం ఇచ్చింది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు. సో 6 గంటల సమయంలో మధ్యాహ్నం 2, 3 ఆ ప్రాంతంలో కాస్తంత ఓటింగ్ శాతం తగ్గినప్పటికీ, ఎందుకంటే ఎండలు మనం చూస్తున్న విపరీతంగా ఉన్న నేపథ్యంలో ఆ టైంలో కాస్త ఓటింగ్ పర్సెంట్ తగ్గినప్పటికీ తిరిగి సాయంత్రం ఓటింగ్ శాతం కూడా పుంజుకునే అవకాశం ఉంది. సో ఏది ఏమైనప్పటికీ ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలని సాస్ టీవీ తరపున కోరుకుంటున్నాం. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. ఓటు స్టూడియో.